హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ ఇవన్నీ ఏంటని చెప్పి చూస్తున్నారా? మనం డీమార్ట్‌కెళ్ళాం కదా! ఆ డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఈ కొన్ని అయితే మాత్రం సరుకులు తీసుకొచ్చుకున్నాం. ఈ ప్లేట్‌లయితే చాలా బాగున్నాయి కదా! 3 అయితే తీసుకొచ్చాను. నాకోటి, మా అమ్మకోటి, బావకోటి 3 అయితే తీసుకొచ్చాను. ఇదైతే ఖర్జూర పండు చాలా మంచిదండి హెల్త్‌కి. మేమైతే రోజు బావ, నేనైతే రోజు 4 అయితే తింటాము. కానీ చాలా మంచిది. బాదం పప్పు గానీ, ఇట్లా ఖర్జూర పండు గానీ ఇట్లాంటివి మాత్రం తింటే హెల్త్‌కి అయితే మాత్రం చాలా మంచిది. మనం నూడిల్స్ అని, బజ్జీలని, పునుగులని అవన్నీ బయటియన్నీ తినకోకుండా ఇట్లాంటివి తెచ్చుకొని తింటే హెల్త్‌కి అయితే మాత్రం చాలా మంచిది. ఇంట్లో కొన్ని సరుకులైతే మొన్న పండగకైతే మాత్రం తీసుకొచ్చాను. మళ్ళీ కుక్కర్ కొందామని చెప్పేసి అయితే ఎళ్ళాము. ఇంకొకరు అయితే మాత్రం కొంచెం నాకైతే అక్కడ మోడల్స్ అయితే నచ్చలేదు. అందుకని వచ్చేసాము. ఇంతకుముందు సబ్బు అంటే నేను మైసూర్ శాండిల్ సబ్బు వాడేదాన్ని. కానీ పియర్స్ చాలా మంచిదంట. ఇంక అందుకని ఈసారి మాత్రం పియర్స్ అయితే తీసుకొచ్చాను. ఎప్పుడు డీమార్ట్‌కెళ్ళినా గాజు గ్లాసులయితే కొనుక్కుంటాను. మళ్ళీ ఎళ్ళే వరకు ఈ గ్లాసులయితే మాత్రం వస్తాయి. ఈలోపు అయితే మాత్రం ఎట్లన్నా ఎంత జాగ్రత్తగా వాడినా సరే పగిలిపోతా ఉంటాయి. అయినా సరే నేనైతే ఒక సెట్ అయితే తెచ్చుకుంటాను. పోయినసారి తెచ్చినప్పుడు అందులోనే ఒక గ్లాస్ పగిలిపోయింది. నేను చూసుకోకుండా తెచ్చాను. అందుకని ఈసారి చూసుకొనైతే చెక్ చేసుకొని తెచ్చాను. అప్పడాలైతే 4 ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాను ఇష్టం కాబట్టి. ఇక నూనె ఎప్పుడు ఒకే నూనె అయితే మాత్రం వాడకూడదంట. నూనె ఫ్రీడమ్ గానీ, ఏరుశనగ నూనె గానీ, ఇట్లా ఎప్పుడు ఒకటే కంటిన్యూగా వాడకుండా కొంచెం మార్చి వాడితే మంచిదని చెప్పి కొంతమంది డాక్టర్లు చెప్తుంటే నేనైతే విన్నాను. అందుకని ఇవైతే కొంచెం అయితే సరుకులైతే మాత్రం తెచ్చుకున్నాను. పంచదార అయితే సాంతం మేమైతే మానేసేసాం. ఇది బెల్లం పొడి. పంచదార బదులు బెల్లం పొడే వాడుతున్నాము. ఈ ఆర్గానిక్ బెల్లము. ఈ బిళ్ళలు బిళ్ళలుగా ఉన్నాయి గదా! మన ఇంటికి పిల్లలు వస్తా ఉంటారు. ఆ పిల్లలకైతే చాక్లెట్‌ల బదులు అవైతే మాత్రం ఇస్తా ఉంటాను. భలే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇంకా డీమార్ట్ నుంచి కొంచెం సరుకులైతే తెచ్చుకున్నాను. ఈ కొంచెమే 8,000 దాకా అయినియి.